सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ఓం. పంచదశి రెండవ అధ్యాయం మహాభూత వివేక ప్రకరణం 31వ శ్లోకం. అనాదృత్య శృతిం మౌర్ఖ్యాత్ ఇమే బౌద్ధాస్తమస్వినః ఆపేదిరే నిరాత్మత్వం అనుమానైకచక్షుషః. విద్యారణ్య స్వామి వారు పంచభూత వివేక అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. మొదట పంచభూత సృష్టి చెప్పిన తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వాటికి గోళకాలు, ఉండే స్థానాలు, ఇవన్నీ చెప్పారు. ఈ యొక్క అధ్యాయం ఛాందోగ్యోపనిషత్ 6వ అధ్యాయం 2వ ఖండంలో 1వ మంత్రం దట్ సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అనే మంత్రాన్ని తీసుకొని చెప్తున్నారు. ఇదం అనేది ప్రపంచం గురించి చెప్పారు ఇంతవరకు. అగ్రే ఆసీత్, సత్ ఏవ ఆసీత్. ఇప్పుడు ఈ సత్ ఏవ ఆసీత్ అనే విషయాన్ని చెప్తున్నారు మంత్రంలోని, ఛాందోగ్యోపనిషత్తులోని ఆ మంత్రంలోని 2 పదాలు తీసుకున్నారు. సత్ ఏవ ఆసీత్ ఇదం అగ్రే అంటే ఈ సృష్టికి పూర్వము సత్ బ్రహ్మమే ఉన్నది అని చెప్తున్నారు. ఇప్పుడు 27వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు శూన్యవాద బౌద్ధ మత ఖండన చేస్తున్నారు. బౌద్ధ మతం అని చెప్పి వింటుంటాం మనం. ఆ బౌద్ధ మతంలో 4 రకాలైనటువంటి 4 శిష్యులు 4 పద్ధతులుగా చెప్పారు ఈ సృష్టి, జగత్తు, వీటన్నిటి గురించి. కనుక అందులో ఒక శాఖ వారు శూన్యవాదులు అంటారు వాళ్ళని, లేక మాధ్యందిన బౌద్ధులు అంటారు. మాధ్యందిన బౌద్ధులు లేక శూన్యవాది అని అంటారు. వాళ్ళకి ఎందుకు శూన్యవాది అని పేరు వచ్చింది అంటే, మనం సత్తే ఉన్నది, బ్రహ్మమే ఉన్నది ఈ సృష్టికి పూర్వము అని అంటే, వాళ్ళేం చెప్తారంటే శూన్యమే ఉన్నది, ఈ సృష్టి రావడానికి ముందు శూన్యమే ఉన్నది. శూన్యం అంటే ఏమీ లేకపోవడం, అంతే కదా. శూన్యం అంటే ఏమిటి అర్థం? ఏమీ లేనటువంటి స్థితి. అసత్ అంటారు. సత్ అంటే ఉండడం అన్నాం. మరి ఏమీ లేనిది అన్నప్పుడు ఏమనాలి దాన్ని? సంస్కృతంలో అసత్ అంటారు. అసత్తే ఉన్నది అంటే లేనిదే ఉన్నది అంటే శూన్యమే ఉన్నది అన్నారు. అది వాళ్ళ వాదన. అందుకని ఇప్పుడు విద్యారణ్యుల వారు ఆ శూన్యవాదులు చెప్పేటటువంటిది సరికాదు, శాస్త్ర విరుద్ధం అని వాళ్ళని ఖండన చేస్తున్నారు. బౌద్ధ మతం అంతా కూడా ఖండన చెయ్యబడింది. ఎందుకు బౌద్ధ మతాన్ని ఖండన చెయ్యాలండి? వాళ్ళని కూడా ఉండనివ్వండి ఒక పక్కన అని అంటే, కాదు, వాళ్ళు వేదాలను ప్రమాణంగా స్వీకరించరు. బౌద్ధులు వేద ప్రమాణాన్ని అంగీకరించరు, ఈశ్వరుణ్ణి అంగీకరించరు. కనుక వారు నాస్తికులు. నాస్తికులు చెప్పేటటువంటిది వేదాంతులకు, శాస్త్ర ప్రమాణాన్ని నమ్మేవారికి అంగీకారం కాదు. ఎందుకంటే అది దోషం కనుక. వేద ప్రమాణం లేకుండా ఏది చెప్పినా కూడా దోషం కనుక ఖండించి తీరాలి.
అంతేకాని అది సరి అయినదా అని చెప్పి కాదా అని చెప్పి మనం విచారణ చేసి ఖండించాలి. అలా చేస్తున్నారు ఇప్పుడు. చాలా టెక్నికల్గా చెప్పేది ఒక డైవర్షన్ అన్నమాట. అంటే మనం పంచభూత వివేకాల గురించి చదువుతున్నాము, కానీ మనల్ని ఒక సైడ్ టాపిక్లోకి తీసుకెళ్తున్నారు విద్యారణ్యుల వారు. ఈ సృష్టికి పూర్వం శూన్యమే ఉన్నది అంటున్నావు. ఆ శూన్యం ఉన్నది అనేటప్పుడు ఎన్ని దోషాలు వస్తాయో తెలుసా అందులో అని మనకు ఒక్కొక్క దోషాన్ని చెప్తూ ఖండన చేస్తారు వాళ్ళని. వాళ్ళు వేద ప్రమాణాన్ని నమ్మకపోతే వాళ్ళకి ఏమిటి ప్రమాణం ఇలా మాట్లాడడానికంటే ప్రత్యక్ష ప్రమాణం, కంటికి కనపడేదాన్ని నమ్ముతారు వాళ్ళు. తర్కాన్ని నమ్ముతారు. తర్కశాస్త్రము, ప్రత్యక్ష ప్రమాణము, తర్క ప్రమాణం, ఈ రెండే వాళ్ళకి ప్రమాణాలు. ఈ సత్ అనే బ్రహ్మాన్ని గురించి చెప్పేది తర్కానికి అందేది కాదు, ప్రత్యక్ష ప్రమాణానికి అందేది కాదు. వాళ్ళు ప్రత్యక్ష ప్రమాణము, తర్క ప్రమాణంతో ఈ యొక్క శూన్యాన్ని, అసత్తుని నిర్ధారణ చేయడానికి నిర్ణయించుకున్నారు. అలా చేయడానికి వీలు కాదు. ఎందుకని అంటే శాస్త్ర ప్రమాణం ద్వారానే ఈ సత్ బ్రహ్మాన్ని మనం తెలుసుకోగలుగుతాం. సత్ బ్రహ్మమే ఉన్నది సృష్టికి పూర్వం కూడా అని చెప్పాలి అంటే నీకు శాస్త్ర ప్రమాణమే తీసుకోవాలి, కానీ తర్క ప్రత్యక్ష ప్రమాణాలు పనిచేయవు. ఎందుకు పని చెయ్యవండి? వాళ్ళు చెప్పారు కాబట్టి, వాళ్ళకి వ్యతిరేకం కాబట్టి మనం అట్లా వాళ్ళని ఖండిస్తున్నామా అంటే కాదు. అవి ఎందుకు పని చేయవంటే ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు బ్యాక్టీరియా ఉంది, వైరస్ ఉన్నాయి. ఈ కరోనా వైరస్ ఉంది, బ్యాక్టీరియా వైరస్ ఉంది. ఇవన్నీ కూడా మన కళ్ళతో చూడగలమా? కళ్ళకు కనపడతాయా? కనపడవు. మరి దేనికి కనపడతాయి? మైక్రోస్కోప్కి కనపడతాయి. మైక్రోస్కోప్ ద్వారానే బ్యాక్టీరియాని తెలుసుకోగలుగుతావు, కానీ మామూలు కళ్ళతో చూడలేవు. నేను చూస్తానండి అంటే చూసి ప్రయత్నం చెయ్యి, చూడగలవేమో, తెలుస్తుంది నీకే అన్నారు. మూర్ఖులు. అందుకని ఈ శ్లోకంలో ఏమన్నారు? మౌర్ఖ్యాత్ అన్నారు. 31వ శ్లోకంలో ఇమే బౌద్ధాః తమస్వినః. తమస్వినః అంటే ఏమిటి? అజ్ఞానంతో కూడుకున్న వాళ్ళై మూర్ఖతతో శృతిం అనాదృత్య, శృతి ప్రమాణాన్ని స్వీకరించకుండా తర్క ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణాలని తీసుకుంటూ నిరాత్మత్వం అనుమానైక చక్షుషః ఆపేదిరే. అనుమాన ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, వీటి ద్వారా వాళ్ళు ఆత్మ లేదు, శూన్యమే ఉన్నది అని చెప్పి, అనుమానైక చక్షు అంటే ఏమిటి? కళ్ళు. చక్షు అంటే కళ్ళు. కళ్ళు మనకు ప్రమాణం, వస్తువుల రూపాలను చూడటానికి ప్రమాణం. ఇక్కడ శాస్త్ర చక్షు మనకు, శాస్త్రం అనేదే మనకు కంటితో సమానం, అది ప్రమాణం. అలాగే వీళ్ళకి ఏమిటంటే అనుమాన ప్రమాణంతో మూర్ఖులు, బౌద్ధులు ఈ విధంగా చెప్తున్నారు. అందులో దోషం ఉన్నది. బ్యాక్టీరియా చూడాలంటే మైక్రోస్కోప్ కావాలి నాయన, నక్షత్రాల గురించి చదవాలంటే టెలిస్కోప్ కావాలి, నా కళ్ళతో చూస్తానంటే కుదరదు. అట్లాగే ఆత్మని గురించి తెలుసుకోవాలి అంటే శాస్త్ర ప్రమాణం అనే చక్షువు కావాలి, జ్ఞాన చక్షువు కావాలి. అంతేకాని నువ్వు అనుమాన ప్రమాణం, తర్క ప్రమాణంతో చెప్పలేవు, తెలుసుకోలేవు. తెలుసుకుంటే కదా చెప్పడానికి. అందుకని సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని మంత్రం చెప్తున్నప్పుడు సత్ బ్రహ్మమే ఉన్నది. సత్ అంటే ఏం చెప్పాం? ఉనికి అన్నాం. ఉనికి, బ్రహ్మము ఉనికి అన్నాం. ఉండుట అనే తత్వము కలిగినటువంటి బ్రహ్మమే ఉన్నది అని చెప్పాం. ఇప్పుడు 32వ శ్లోకంలో నుంచి అసలైన ఖండన మొదలు పెడుతున్నారు. ఇంతవరకు వాళ్ళ యొక్క నిర్ణయాలు మూర్ఖత అని చెప్పి నిర్ణయించారు, మొదటిది. రెండవ ఖండన ఏమిటి అంటే ఈ అనుమాన
అనుమానం ఏవ చక్షుః ఏషాంతే అనుమానైక చక్షుషః. ఇది మొదటి ఖండన. అంటే శూన్యవాదులు యుక్తిరహితంగా యుక్తి లేకుండా అంటే ఇల్లాజికల్లీ వాళ్ళు వ్యతిరేకతను తెలుపుతున్నారు. సృష్టికి పూర్వము అసత్ లేక శూన్యమే ఉన్నదనేది యుక్తికి విరుద్ధం. ఇప్పుడు 32వ శ్లోకంలో విద్యారణ్యుల వారు అడుగుతున్నారు, ఓ శూన్యవాది అని అడుగుతున్నారు. చదువుతాం శ్లోకం. శూన్యవాద నిరసనం అంటే ఖండనం. వాళ్ళు పూర్వపక్షం అంటారు. శూన్యవాదులను ఇప్పుడు ఏమనాలి మనం? పూర్వపక్షి అంటారు. వాదించేవాడు, వ్యతిరేకంగా వాదించేవాడు పూర్వపక్షి. సమాధానం చెప్పేవాడని సిద్ధాంతి అంటారు. మనం సిద్ధాంతులం, వాళ్ళు పూర్వపక్షులు. శూన్యం అనే దాన్ని విమర్శిస్తున్నారు. ఇప్పుడు శూన్యమాసీదితి బ్రూషే సద్యోగం వా సదాత్మతాం శూన్యస్య నతు తద్యుక్తం ఉభయం వ్యాహతత్వతః. ఈ రెండు శ్లోకాలు కలిపి చదవచ్చు. 32, 33. నయుక్తస్తమసా సూర్యః నాపి చాసౌ తమోమయః సచ్చూన్యయోర్విరోధిత్వాత్ శూన్యమాసీత్ కథం వద. ఇప్పుడు ప్రతిపదార్థం చూసి తర్వాత వివరణ చెప్తాను. ఇక్కడ ఏమంటున్నారు? శూన్యం ఆసీత్ ఇది అంటే సృష్టికి పూర్వము శూన్యమే ఉన్నది, ఉండెను. పాస్ట్ టెన్స్, భూతకాలం. ఆసీత్ అనేది అస్ ధాతోహో లిట్ అంటారు. ఉండెను భూతకాలం, జరిగిపోయింది. లిట్ కాదు, జరిగిపోయినది చెప్పేది భూతకాలం. ఉండెనని, లిట్ అంటే భవిష్యత్ కాలం. శూన్యం ఉండెనని నువ్వు గనక అనేటట్లయితే, ఓ ప్రతివాది, ఓ పూర్వపక్షి, శూన్యవాది అన్నప్పుడు సత్యోగం, సత్పదార్థముతో సంబంధమును చెప్పుచున్నదా ఈ శూన్యము? యోగం అంటే ఇక్కడ గుణము. ఒక సత్పదార్థము గుణమా లేక క్రియ? ఉండెను అనేది క్రియ. ఏమున్నది? శూన్యము ఉండెను అన్నారు. ఇక్కడ శూన్యం అంటే లేకపోవడం, లేనిది అనేది నామవాచకంగా తీసుకున్నాం అనుకోండి. ఉన్నది అనేది క్రియ అవుతుంది, వెర్బ్ అంటారు, క్రియ. అలా తీసుకుంటే లేనిది అనేది నామవాచకానికి ఈ ఉన్నది అనేటటువంటిది గుణమవుతుందా, యోగమవుతుందా, లేక దాని స్వభావమా? అది చెప్పవయ్యా అని అడుగుతున్నారు. లేక సదాత్మతాం, వా అంటే లేక, సద్యోగం అంటే సత్పదార్థముతో, సత్ అంటే బ్రహ్మ పదార్థముతో సంబంధమును చెప్పుచున్నావా, సంబంధాన్ని చెప్తున్నావా? యోగం అంటే సంబంధము. చూడండి, నామవాచకానికి గుణకు సంబంధం ఉంది. విశేషణ విశేష్య సంబంధం. అట్లా చెప్తున్న విశేష్యం అంటే నామవాచకము. శూన్యము నామవాచకంగా తీసుకుంటే విశేష్యంగా ఉన్నది అనేది గుణమా, యోగం సంబంధం ఉండి గుణమైందా? అది లేక. వా అంటే సదాత్మకం, లేక సదాత్మతాం, అది సత్స్వరూపముగానున్నదా, దాని స్వభావం సత్స్వరూపంగా ఉన్నదా ఈ శూన్యం అనేది అని బ్రూషే చెప్పుచున్నావా, బ్రూధాతు చెప్పుచున్నావా. తత్ ఉభయం, ఈ రెండు కూడా, ఈ రెండు అంటే అది
దానితో సంబంధం కలిగి గుణముగా ఉన్నదని చెప్పినా, లేక అది సత్తా స్వరూపంగా ఉందని చెప్పినా, దాని స్వభావంగా ఉందని చెప్పినా, ఉభయంతో సత్తా సంయోగం సదాత్మత్వం అని రెండు పక్షాలు కూడా వ్యాహతత్వత. వ్యాహతత్వం అంటే పరస్పర విరుద్ధం. పరస్పర విరుద్ధం, వ్యాఘాత దోష అంటారు. దాన్ని ఇక్కడ వ్యాహతత్వత అంటే పరస్పరం విరుద్ధాలు అవ్వడం వలన నయుక్తం, అది సరికాదు. ఆ రెండు అభిప్రాయాలు, అది యోగమని చెప్పినా, సంబంధం కలిగి ఉన్నది గుణంగా అని చెప్పినా, లేక అది స్వభావంగా ఉంది, ఉనికి అనేటువంటిది శూన్యము ఉన్నది అన్నాడు కదా. ఆ ఉన్నది అనేది శూన్యానికి స్వభావం అని చెప్పినా దోషమే, లేక దాని గుణము ఉన్నది, శూన్యము ఉన్నది, ఉన్నది అనేది శూన్యానికి సంబంధంతో చెప్పినా కూడా దోషమే, అది సరికాదు. ఏ విధంగా అనేది 33వ శ్లోకంలో ఉదాహరణతో చెప్తున్నారు. సూర్య తమసా న యుక్త. సూర్య అంటే సూర్యుడు, తమస అంటే చీకటితో. సూర్యుడు చీకటి రెండు కలిసి ఉంటాయండి. న యుక్త అంటే చీకటితో కూడి ఉండడు, కలిసి ఉండడు, ఒకే చోట ఉండవు. సూర్యకాంతిను చీకటి రెండే ఒకే చోట ఉన్నట్లు అవుతుంది. కనుక శూన్యము ఉన్నది అనేటటువంటిది, శూన్యమే ఉన్నది అనేటటువంటిది, సూర్యుడు చీకటి రెండు ఉన్నాయి అన్నట్లుగా ఉంది నాయన నువ్వు చెప్పేది. అలా సంభవించదు. చీకటితో కలిసి ఉండదు సూర్యప్రకాశము. ఎందుకని? అసౌ ఈ సూర్యుడు తమోమయ తమోమయ అపి అంటే చీకటియే స్వరూపముగా గలవాడు కూడా కాదు. తమోమయ అంటే ప్రాచుర్యార్థే మయట్, తమోమయ అంటే తమస్సుతో స్వభావము కలిగినవాడు, తమస్సే స్వరూపము కలవాడని కూడా చెప్పలేవు. నచ కాదు అని అర్థం, చెప్పలేవు. ఎందుకని అంటే సత్శూన్యయోహో, సత్ ఉండుట, శూన్యం ఉన్నది అన్నాడు కదా, దాన్ని సత్ అన్నారు ఇక్కడ. సత్ శూన్యము, ఆ రెండింటి యొక్క సత్తునకు శూన్యమునకును రెండింటికి విరోధిత్వాత్, సూర్యప్రకాశానికి చీకటికి ఎలా తేడా ఉందో విరోధిత్వాత్, అలాగనే అన్యోన్యం విరోధము, పరస్పర విరుద్ధం, విరోధములవటం వలన, భేదం ఉండడం వలన కథం శూన్యమాసీత్ వద, ఎట్లా సృష్టికి పూర్వము శూన్యం ఉండెనో చెప్పు. ఆసీత్ అంటే ఉండెనో, పాస్ట్ టెన్స్ కదా, భూతకాలం కదా. కనుక సృష్టికి పూర్వము శూన్యము ఎట్లా ఉండెనో చెప్పవలసినది, వద చెప్పవలసినది అని విద్యారణ్యుల వారు ఎవరిని అడుగుతున్నారు? శూన్యవాది బౌద్ధుణ్ణి అడుగుతున్నారు. నువ్వు చెప్పవలసినది ఇది ప్రతిపదార్థం, శ్లోకానికి అర్థం. ఇప్పుడు ఇందులో కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నామవాచకంగా తీసుకుంటే శూన్యం అనేది, శూన్యం అంటే ఏమిటి? లేనిది, నాన్ ఎగ్జిస్టెంట్ అంటారు ఇంగ్లీష్లో. లేనిది అనేదే ఉన్నది అన్నాడు. చూడండి, వ్యతిరేక పదాలు చదివారా చిన్నప్పుడు? లేనిదే ఉన్నది అన్నాడు. శూన్యం అంటే అసత్, లేకపోవటం, ఏమీ లేదు అనేదే ఉన్నది అన్నాడు. ఇప్పుడు లేనిది ఎట్లా ఉంటుందయ్యా అని మనం అడుగుతున్నాం ప్రశ్న. ఏ విధమైన నామవాచకం చెప్పవలసి ఉంది ఇప్పుడు అంటే, ఉన్నది అనేది క్రియ అయితే, ఉన్నది అనేది, ఉన్నది అనేది లేదు, లేనిది, లేనిది ఉన్నది. కొంచెం కష్టం అర్థం చేసుకోవడం, ప్రయత్నం చేయండి. శూన్యం అంటే ఈజ్ ఈక్వల్ టు అసత్,
అసత్ అంటే లేకపోవడం. ఏమండి అక్కడంతా శూన్యంగా ఉంది అంటే లేకపోవడమే కదా. ఇప్పుడు శూన్యమే ఆసీత్ అన్నాడు, అంటే శూన్యమే ఉన్నది అన్నాడు. లేనిది ఎలా ఉంటుంది? ఇప్పుడు అది ప్రశ్న ఇక్కడ. ఆ, నామవాచకము అయితే ఉండుట అనేది గుణం అవ్వాలి కదా. లేనిది ఉన్నది. ఎటువంటి లేనిది అంటే, ఎటువంటిది ఉన్నది అంటే లేనిది అనేటటువంటిది ఉన్నది అన్నాడు. అంటే గుణము అంటే ఉండుట అనే గుణము గల లేనిది అసత్ శూన్యమే ఉన్నది. ఉండుట అనే గుణము కలిగినటువంటి లేనిది శూన్యము అసత్ ఉన్నది అన్నాడు. చూడండి వాళ్ళ యొక్క తెలివితేటలు. అంటే ఉండుట అనేది శూన్యమునకు గుణమా? ఉండుట అనేటువంటిది శూన్యమునకు గుణమా, లేక ఉండుట అనేది శూన్యమునకు స్వభావమా? స్వభావమా అంటే నాన్ ఎగ్జిస్టెన్స్, లేకపోవడం. నాన్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ అన్నాడు. ఏమన్నాడు బౌద్ధుడు, శూన్యవాది? నాన్ ఎగ్జిస్టెన్స్ ఈజ్, లేనిది ఉన్నది, శూన్యమే ఉన్నది, అసత్తే ఉన్నది. తెలుగులో ఎలా చెప్పాలి? లేనిది ఉన్నది. ఆ రూములో ఏమీ లేదండి, ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నది అన్నావు, మళ్ళీ లేనిది ఉన్నది అంటే శూన్యము, లేనిది అసత్ ఉండెను, ఆసీత్ ఉండెను. ఏ విధంగా చూసినా దోషమే కనుక. ఎందుకంటే లేనిది గుణము, ఉన్నది అనేది క్రియ, గుణముగా కలిగి ఉండలేదు. లేనిది అనేటటువంటిది ఉన్నది అనే గుణము కలిగి ఉండలేదు. లేనిది ఉండదు. ఇప్పుడు లేనిది శూన్యం ఆసీత్ అన్నావు. ఆసీత్ అంటే ఉండడం, ఉండెను. శూన్యము ఉండెను అన్నారు. ఏమండి పంచదశ ఇంత కష్టమా అన్నారు. కష్టం కాదు, వింటూ ఉంటే అలవాటైపోతుంది. లేనిది శూన్యమునకు ఉండుట అనేది స్వభావముగా ఉండలేదు. స్వభావము నేచర్ కాదు. లేనిదనేది ఉండడం అనే స్వభావం కలిగి ఉండలేదు అని అర్థం. శూన్యం ఆసీత్ అంటే సత్యోగం బ్రూషే ఆత్మతాం. శూన్యం యొక్క స్వరూపము అంటే నేచర్ ఆఫ్ నాన్ ఎగ్జిస్టెన్స్. శూన్యం యొక్క స్వరూపము నేచర్ ఆఫ్ నాన్ ఎగ్జిస్టెన్స్. ఆత్మతాం అంటే నేచర్ ఆఫ్ నాన్ ఎగ్జిస్టెన్స్. శూన్యం యొక్క స్వభావము. ఉన్నది అనేది శూన్యం యొక్క స్వభావమా లేక దాని గుణమా అన్నారు. లేనిది అంటే నాన్ ఎగ్జిస్టెన్స్, ఉన్నది ఎగ్జిస్టెడ్. నాన్ ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్టెడ్. ఇంగ్లీష్లో చెప్పాలంటే శూన్యం ఆసీత్ అని పూర్వపక్షి చెప్తున్నాడు బౌద్ధుడు. అంటే ఇంగ్లీష్లో చెప్తే ఏమిటి? నాన్ ఎగ్జిస్టెంట్ ఎగ్జిస్టెడ్. చూడండి ఇంగ్లీష్లో నాన్ ఎగ్జిస్టెంట్ ఎగ్జిస్టెడ్ ఎట్లా అవుతుందయ్యా? అది రెండు విరుద్ధం కదా అని మనం అడుగుతున్నాం. విరోధము. ఏమీ లేదనేది ఉన్నది, ఏమీ లేదనేది ఉన్నది అనేది రాంగ్, తప్పు అంటాం. అక్కడ ఇప్పుడు ఒక చోట రూమ్లో హాల్లోకి వెళ్ళాం. అక్కడ ఒకడు ఉన్నాడని చెప్పడానికి, ఒకడు లేడని చెప్పడానికి ఒకడు ఉండాలి కదా. అక్కడ హాల్లో ఎవరు లేరండి అని చెప్పాలంటే ఒకడు ఉండాలి కదా. కనుక శూన్యం గురించి చెప్పాలన్నా కూడా అక్కడ ఉనికి అనేది ఉన్నది, లేనిది ఉన్నది అనేది అసంభవం అన్నారు. అక్కడ ఎవరూ లేరు అనేది యుక్తి విరుద్ధం. అక్కడ ఎవరూ లేరు అనేది యుక్తి విరుద్ధం. అట్లాగే శూన్యమే ఉన్నది అనేది యుక్తి విరుద్ధం. వ్యాహత్యతః అంటే పంచమ్యర్థే తసి, హేత్వర్థే పంచమి. సూర్యకాంతికి చీకటి గుణము కాలేదు. సూర్యకాంతికి చీకటి స్వభావము కాదు. ఎందుకంటే
పెట్రమాన్స్ లైట్ పెట్టుకొని ఒకడు పెళ్లిలో పెట్రమాన్స్ లైట్ తల మీద పెట్టుకొని ఎక్కడ పెట్టాలండి అని అడిగాట. ఆ పెళ్ళి పెద్దన్నట్ట, ఆ పెళ్ళిలో ఒక పెద్దలు ఉంటారు కదా, వాడికి మార్గదర్శనం చేశాడు. పెట్రమాన్స్ లైట్ తల మీద పెట్టుకున్నాడు. చీకటి ఎక్కడుందో అక్కడ పెట్టు అన్నట్ట. చీకటి ఎక్కడుందో అక్కడ పెట్టు పెట్రోమాక్స్ లైట్ అన్నాడు. వాడు పెట్రోమాక్స్ లైట్ తల మీద పెట్టుకొని పోతున్నాడు. ఎక్కడా చీకటి కనపడలేదు. ఇదేంటి, ఈయన పెద్ద మనిషి, చీకటి ఎక్కడుందో అక్కడ పెట్టమన్నాడు పెట్రోమాక్స్ లైట్, ఎక్కడికి వెళ్ళినా చీకటే లేదు కదా అన్నాడు. పెట్రోమాక్స్ లైట్ తల మీద పెట్టుకొని పోతే చీకటి ఉంటుందా? ఆయన చెప్పడం, వీడు వినడం, పెట్టడానికి ప్రయత్నం చేయడం, ఇట్లాగే ఉంటుంది. బౌద్ధుడు మాట్లాడినట్టు ఉంటుంది. చీకటి ఎక్కడుందో అక్కడ పెట్టంటే ఆయన చెప్పింది కరెక్ట్గా అనిపిస్తుంది మనకు. చూడండి, చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. ఈ విన్నవాడు కూడా కాస్త ఆలోచించాలి కదా. చీకటి ఎక్కడ ఉందని వెతుకుతున్నాడు. పెట్రోమాక్స్ తైలం మీద పెట్టుకొని చీకటి ఎక్కడ ఉన్నదని వెతికితే కనపడుతుంది. అది ఎక్కడ పెట్రోమాక్స్ లైట్ ఉంటే అక్కడ చీకటి ఉండదు. కనుక అలాగే ఇక్కడ కూడా సూర్యకాంతి చీకటి స్వభావము కాదు. అదేవిధంగా లేనిదానికి ఉన్నది అనేది స్వభావము కాదు, లేనిదానికి శూన్యమునకు ఉన్నది అనేటటువంటిది గుణము కాదు, యోగము కాదు, సంబంధము ఉండదు దానికి. ఏమంటే చీకటికి వెలుగుకి ఏంటండి సంబంధం? చీకటికి వెలుగుకి ఏమిటి సంబంధం? ఏం సంబంధం ఉండదు. వెలుగు వస్తే చీకటి పోతుంది, కనుక సంబంధమే లేదు. అలాగే సత్ మరియు శూన్యం ఈ రెండు కూడా పరస్పర విరోధం. సత్ అనేది ఆసీత్ అని చెప్పబడింది. సత్ అనేది ఉన్నది కానీ శూన్యం ఉన్నదని ఎక్కడ చెప్పబడలేదు నాయన, అందుకని ఖండిస్తున్నాం అని చెప్పారు. ఇంతటితో 32, 33 శ్లోకాల్లో ఉదాహరణతో సహా చెప్పారు మనకు. ఇప్పుడు ఈ మాధ్యమిక బౌద్ధులు మనల్ని అంటే సిద్ధాంతుల్ని మరొక ప్రశ్న వేస్తున్నారు. ప్రశ్న లేదు శ్లోకంలో, కానీ ప్రశ్నను ఊహించాలి మనం. సమాధానం చెప్తున్నారు విద్యారణ్యుల వారు. 34లో సమాధానం మాత్రం ఇవ్వబడుతోంది, కానీ ప్రశ్నని మనం ఊహించాలి. సమాధానాన్ని బట్టి దాని అనుగుణంగా మనం ప్రశ్నను గ్రహించాలి. పూర్వపక్షి ఏం అడుగుతున్నాడు ఇప్పుడు అనేది 34వ శ్లోకంలో చూస్తాం మనం. వియదాదేర్నామరూపే మాయయా సువికల్పతే శూన్యస్య నామరూపే చ తథా చేజ్జీవ్యతాం చిరం. ముందు అర్థం చూద్దాం, ప్రతిపదార్థం, తర్వాత వివరణకు వెళతాం తాత్పర్యానికి. వియదాదేహే ఇక్కడ పూర్వపక్షి, ముందు సిద్ధాంతి, మొదటి లైను సిద్ధాంతి, రెండవ లైన్లో మొదటి హాఫ్ పూర్వపక్షి, మళ్ళీ రెండవ లైన్లో చివర సిద్ధాంతి. అది ఏమండి సిద్ధాంతి పూర్వపక్షి ఎక్కడ రాసి లేదే అన్నాడు. రాసి ఉండదు. చదవంగా మనకి ఎవరు సిద్ధాంతి ఎవరు పూర్వపక్షి అని తెలుస్తుంది. మొదట ఏమీ తెలియదు, వినగా అనగనగ రాగమతిశయిల్లుచునుండు తినగ వేము తీయనుండు అన్నట్టు వినగా మనకి ఎవరు పూర్వపక్షి ఎవరు సిద్ధాంతి అని తెలుస్తుంది. ఏమంటున్నాడు పూర్వపక్షి? మొదట వియదాదేహే అన్నాడు. వియదాదేహే అంటే వియత్ అంటే ఆకాశం, ఆది పదార్థ పంచభూతాలు, ఆకాశాది పంచకం ఉన్నారు. ఆకాశ, వాయు, అగ్ని, ఆపహ, పృథివీ ఈ 5 కూడా నామరూపాలు ఉన్నాయి వాటికి. అంటే ఆకాశము వాయువుకి రూపం లేకపోయినా నామాలు ఉన్నాయి కదా. నామం అంటే పేరు. ఆకాశం అనే పేరు, వాయువు అనే పేరు, అదేవిధంగా అగ్నికి రూపము ఉన్నది, పేరు ఉన్నది. అగ్ని అనే పేరు, అగ్నికి ఒక రూపం ఉన్నది. అదేవిధంగా జలము, నీరు అనేది ఒక పేరు, నీటికి ఒక రూపం ఉన్నది. భూమి, పృథివీ పేరు, పృథివీకి రూపం ఉన్నది. నామరూపాలు 2 కూడా ఈ పంచభూతాలకు
మాయ చేత మాయయా మాయ చేత సువికల్పితే మనం చెప్తున్నామని వాళ్ళు మనల్ని అడుగుతున్నాడు. మీరు చెప్తున్నారు కదా, మాయ వలన ఇవన్నీ కల్పించబడినవి బ్రహ్మ మీద. సువికల్పితే అంటే బ్రహ్మ పదార్థమునందు సు అంటే చక్కగా, కల్పితే ఆరోపింపబడినవి కదా. మరి శూన్యస్య అంటే శూన్యం యొక్క నామరూపములు కూడా తథా చేత్ అలాగే కల్పించవచ్చు కదా. మాయ వలన సద్బ్రహ్మము మీద ఆకాశ వాయు అగ్ని వాపహ పృథివీ అనే పంచభూతాల నామరూపాలు కల్పింపబడినాయి అన్నారు వేదాంతులు, సిద్ధాంతులు. అలాగే నా శూన్యం కూడా మనం అడిగాం, ఉన్నది అనేది ఎట్లా ఉంటుందయ్యా, శూన్యం అనేది ఉండదు కదా అంటే ఏమంటున్నాడు, నీ సత్తు మీద ఈ పంచభూతాలు కల్పించబడినాయి అన్నావా మాయ వలన, అట్లాగే నా శూన్యం కూడా కల్పించవచ్చు కదా ఆ ఉన్నది అనే దాని మీద కల్పించాననుకో. అందుకని అడుగుతున్నాడు. తథా చేత్ నామరూపేచ అంటే నామరూపాలు కూడా, దేని నామరూపాలు, శూన్యం యొక్క, శూన్యం యొక్క నామరూపాలు ఏ విధంగా మాయ చేత ఆకాశాది పంచభూతాల నామరూపాలు సత్తు మీద బ్రహ్మము మీద ఆరోపింపబడినవో, అలాగే నా శూన్యము కూడా ఆ సత్తు మీద ఆరోపింపబడినది, కల్పింపబడినది. అలా గనక నువ్వు అంగీకరిస్తే అడుగుతున్నారు. ఈయన ఎవరు, విద్యారణ్యుల వారు అడుగుతున్నారు. కల్పించి తథా చేత్ కల్పింపబడవచ్చు కదా అని నువ్వు గనక అడిగితే, తథా చేత్ జీవ్యతాం చిరంజీవి భవ ఆయుష్మాన్ భవ అంటున్నారు. నువ్వు అట్లా అన్నావంటే నాకు సంతోషమే అంటున్నారు. ఎవరు, విద్యారణ్యుల వారు. నువ్వు అలా గనక చెప్పావంటే నాకు మహా సంతోషం అన్నారు. ఎందుకని అంటే కల్పింపబడినవి కాబట్టి సంతోషమే అన్నారు. చిరంజీవి అన్నాడు. చిరజీవ్యతం అంటే ఏమిటి, ఆయుష్మాన్ భవ, చిరంజీవి భవ అంటే వెటకారం చేయడం. నువ్వు నా దోవకు వచ్చావంటే ఇంకా నాకు సంతోషమే కదా అని అంటున్నాడు. ఏమంటున్నాడు ఇప్పుడు మళ్ళీ సిద్ధాంతి, ఇప్పుడు దీనికి వివరణ చూస్తాం కొంచెం. ఈ యొక్క 34వ శ్లోకానికి ఏమిటి అర్థం అంటే, ఇంతవరకు ప్రతిపదార్థం చూసాం, దాంట్లో ఇంకా కొన్ని మెలకువలు ఉంటాయి. శూన్యవాది ప్రశ్న, సృష్టి అనంతరం ప్రపంచము నామరూపాలతో వ్యక్తమవుతున్నది, ఆ ప్రతి నామరూపం వెనుక ఉనికి అనేది ఉన్నది. ఫ్యాను ఉన్నది అంటున్నారు, పుస్తకం ఉన్నది అంటున్నారు, ఇల్లు ఉన్నది అంటున్నారు. ఇవన్నీ అన్నట్లుగానే ఈ నామరూపాలు ఉన్నట్లుగానే బ్రహ్మము పైన ఇవన్నీ ఆరోపించబడని చెప్తున్నారు కదా. అదేవిధంగా నామరూప ప్రపంచము ప్లస్ ఉనికి లేక బ్రహ్మము, ఉనికినికి మరొక పేరు బ్రహ్మము, బ్రహ్మమునకు మరొక పేరు ఉనికి తెలుగులో. ఇప్పుడు కలిపి చెప్తున్నారు కదా, మిశ్రమే కదా. ప్రపంచం అంటే ఏమిటండి అన్నాడు. ఏమీ లేదు, టేబుల్ ఉన్నది, టేబుల్ నామరూపం, ఉనికి అనేది బ్రహ్మము. కనుక ఉనికి ఇవన్నీ రెండు కలిపే చెప్తున్నారు కదా, మిశ్రం చేసి చెప్తున్నారు కదా. చైతన్యము ఎరుకయే ఉనికి, ఉన్నది అనేది బ్రహ్మము అన్నారు. మరి విద్యారణులు వారే స్వయంగా దృగ్దృశ్య వివేకంలో చెప్పారు ఈ విధంగా. ఏమని చెప్పారు, అస్థి భాతి ప్రియం రూపం నామచేత్యంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం అన్నారు దృగ్దృశ్య వివేకంలో. అస్థి భాతి ప్రియం అనేది బ్రహ్మకి పేర్లు, ఉండడం, చైతన్యం, ఆనందం ఈ రెండు కూడా బ్రహ్మానికి, నామరూపం ఈ రెండు ప్రపంచానికి అని చెప్పారు కదా. సత్య బ్రహ్మము ప్లస్ మిథ్యా జగత్, సత్య బ్రహ్మము మిథ్యా జగత్ కలిసి ఉన్నాయి అన్నట్లుగా నా శూన్యము ఆ ఉనికి అనే బ్రహ్మము కలిసి ఉండలేవా
అలాగే బ్రహ్మము ప్లస్ శూన్యము ఎందుకు కలిసి ఉండకూడదు అనేది ప్రశ్న. ఇది అర్థమైతే చాలు. నీ నామరూపాలు ఉనికి అనే బ్రహ్మము కలిసి ఉన్నట్లుగానే నా శూన్యము బ్రహ్మము అంటే ఆ ఉన్నది అనేది ఉంది కదా, శూన్యము ఉన్నది అన్నావు కదా, ఆ ఉన్నది అనేది ఉనికి, అది బ్రహ్మము, ఇది శూన్యం అనేది అది కలిసి ఉన్నాయి కదా, ఉండవచ్చు కదా. దానికి సమాధానం ఏం చెప్తాం మనం? జగత్ వ్యావహారికం, జగత్ వ్యావహారికం, సత్ పారమార్థికం, అవి రెండు ఉండొచ్చు. శూన్యం అనేది లేదు కదా, అది ఎట్లా ఉంటుంది కలిసి? అసలు లేనిది కలిసి ఉండడం ఏమిటి అసలు? అది ఇక్కడ మన ప్రశ్న. ఇప్పుడు ఎండమావులు నీరు అన్నాడు. నీరు వ్యావహారిక సత్యం. ఎండమావి నీరుగా కనపడేది అది అంటే ఇసుక, ఇసుక మీదే కదా తార్ రోడ్డు మీద నీళ్లు కనపడుతున్నాయి. అది వ్యావహారిక సత్యం. కనపడే నీరు ప్రాతిభాసిక సత్యం, అది లేదు. ఈ రెండు ఒక చోట ఉండొచ్చు. అదేవిధంగా ఈ శూన్యవాది చెప్పేటటువంటిది మనం ఒప్పుకోలేము. ఎందుకని అంటే మాయా కల్పితం న లిప్యతే, అంటే అది ఉన్నప్పటికీ కూడా చూడండి, అసత్ అంటే పూర్తిగా లేకపోవడం, సత్ అంటే ఎల్లప్పుడూ ఉండడం, అసత్ అంటే పూర్తిగా లేకపోవడం, సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేది. శుద్ధం సత్ అంటారు, ఎప్పుడు ఉండేది ఉనికి అంటారు. ఇప్పుడు అంటే ప్యూర్ ఎగ్జిస్టెన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఇప్పుడు మనం చెప్పేటటువంటి ఈ ప్రపంచము మిథ్యా, ఇది సత్తు కాదు బ్రహ్మంలాగా, శూన్యంలాగా అసత్ కాదు. మనం చెప్పే ఈ ప్రపంచము నామరూప ప్రపంచం ఉన్నట్లుగానే నా శూన్యం కూడా ఉండొచ్చు కదా అంటున్నావు. ఇప్పుడు నేను చెప్పేటటువంటిది నీ శూన్యం అనేటటువంటిది టోటల్ నాన్ ఎగ్జిస్టెన్స్. సత్ అనేది ఎవరు ఎగ్జిస్టెంట్, ఎప్పుడూ ఉండేది. కానీ నేను చెప్పేటటువంటి ఈ ప్రపంచం నామరూప ప్రపంచం, మిథ్యా ప్రపంచం. విద్యారణ్యులు వారు చెప్తున్నారు, నేను చెప్పేటటువంటి ఈ నామరూప మిథ్యా ప్రపంచము సత్తు కాదు బ్రహ్మంలాగా, శూన్యంలాగా అసత్తు కాదు, అది లేనిది కాదు ఉండేది కాదు, ఉన్నట్లుగా కనపడుతున్నది నామరూప ప్రపంచం. అనుభవ దృష్ట్యా ఉన్నది, ఉన్నట్లుగా కనపడుతుంది. సదసద్ విలక్షణం జగత్. శూన్యమేమో అసత్ లేకపోవడం, సత్ ఏమో ఉండడం. నేను చెప్పే ఈ ప్రపంచం నామరూప ప్రపంచం మిథ్యా అన్నారు. సద్ అసత్ విలక్షణం, సత్తు కాదు అసత్తు, దాని రెండింటికంటే వేరైనది మిథ్యా జగత్. అందుకని నా మిథ్యా జగత్తులాగా నీ శూన్యము బ్రహ్మమునందు కలిసి ఉండలేదు, ఆరోపింపబడలేదు, సాధ్యం కాదు. ఎందుకంటే నీ శూన్యము అసత్, తుచ్చ అసత్, అది అసలు లేనటువంటిది ఎట్లా ఆరోపింపబడుతుంది? కలిసి ఉండడం సంభవించదు అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ 35వ శ్లోకంలో ఇంతటితో ఆగలే ఈ శూన్యవాది, మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు మనకు 34వ శ్లోకంలో ఏమడిగాడు పూర్వపక్షి? నీ ప్రపంచ జగత్ నామరూపాలు మాయ వలన ఉనికి బ్రహ్మము మీద ఆరోపింపబడినట్లుగా నా యొక్క శూన్యము కూడా శూన్యం ఆసీత్ అని నేను చెప్పడంలో దోషం ఏంటి? నా శూన్యము కూడా ఆ బ్రహ్మయందే ఉండి ఉన్నది అని చెప్పవచ్చు కదా. అంటే మన విద్యారణ్యుల వారు ఏం చెప్పారు? నాయన, నా యొక్క ప్రపంచము నామరూపాల ప్రపంచము నేను ఆరోపించినది అది మిథ్యా జగత్ కనుక అది అసత్తు కాదు అసత్తు కాదు, సతసద్ విలక్షణం. కానీ నీ శూన్యము అసత్, అది లేనిది ఎట్లా ఆరోపిస్తావు? లేనిదాన్ని ఎట్లా ఆరోపిస్తావు? ఆరోపించలేవు. నా ప్రపంచం నేను చెప్పినటువంటిది ఉండి లేనిది, ఉన్నట్లుగా కనపడుతుంది, అనుభవానికి ఉంటుంది, అది కనుక దాన్ని ఆరోపించవచ్చు అన్నారు. శూన్యవాది మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, ఏమని?
సద్బ్రహ్మ కూడా మిథ్య కావచ్చు కదా. నా శూన్యం ఇప్పుడు మాయ ఈ యొక్క ప్రపంచము మిథ్య అన్నావు, నామరూప ప్రపంచము. ఉం? అదేవిధంగా నా శూన్యం కూడా మిథ్య అని అనుకో అంటున్నాడు. 35వ శ్లోకంలో చదువుతాను. చాలా కష్టమైన శ్లోకాలు, అందుకని వచ్చే వారం నుంచి పంచదశే తీసుకుంటాను. ఎందుకంటే 15 రోజులు గ్యాప్ ఇస్తే అసలు అర్థం కాదేమో అనిపిస్తున్నది. అందుకని ఒక అధ్యాయం పంచదశ అయిన తర్వాత భగవద్గీత భాష్యం తీసుకుంటాను ఒక అధ్యాయం, మళ్ళీ ఒక అధ్యాయం భగవద్గీత భాష అయిన తర్వాత ఒక అధ్యాయం చదువుదాం, అట్లా చదువుదాం అని ఈరోజు నిర్ణయం చేసుకున్నాను. అందుకని మీరు కూడా వచ్చేవారం పంచదశి చదువుదాం. ఎందుకంటే ఇంత కష్టమైన శ్లోకాలు 15 రోజులకు ఒకసారి చదివితే అర్థం కావు. ఓకే, ఇప్పుడు 35వ శ్లోకం. సతోపి నామరూపే ద్వే కల్పిచేత్తదా వద కుత్రేతి నిరధిష్టానః న భ్రమః క్వచిదీక్ష్యతే. చాలా ముఖ్యమైన శ్లోకం. సతః అపి, సతోపి అని ఉన్నది. ఎలా విభజించాలి? సతః అపి అంటే సత్పదార్థమునకు కూడా, అపి అంటే కూడా, సత్పదార్థమునకు కూడా, నామరూపే నామరూపములు, ద్వే రెండును, నామము రూపము ఈ రెండు కూడా, ద్వే నామరూపే ద్వితీయ ద్వివచనం, రెండు నామరూపములు కల్పితే చేత్, కల్పించావని చెప్పి అంటున్నావు కదా. పూర్వపక్షి అడుగుతున్నాడు. కల్పితే చేత్, కల్పించబడిన అయినచో, కల్పింపబడినవే అయినప్పుడు, అయినచో, చేత్ అంటే అయినచో, ఇఫ్ అంటాం ఇంగ్లీష్లో. తదా వద, అప్పుడు ఆ కల్పనము, తదా అప్పుడు ఆ కల్పనము ఎక్కడ చేయబడినది చెప్పు అన్నాడు. ఇది ఎక్కడ చేయబడినది అని చెప్పు అన్నాడు. చెప్పుము నాకు, వద అంటే చెప్పు, వద ధాతు, చెప్పవలసినది. ఇప్పుడు ఇక్కడే చూడండి ప్రశ్న మనకు. పూర్వపక్షి సద్బ్రహ్మము కూడా మిథ్యానామరూపము ఎందుకు కాకూడదు అని అంటున్నాడు. సద్బ్రహ్మము కూడా మిథ్యానామరూపం అని ఎందుకు అనుకోకూడదు? నా శూన్యం నువ్వు నిరాకరించావు కదా, నా శూన్యాన్ని నువ్వు ఖండించావు. అదేవిధంగా నీ సద్బ్రహ్మము కూడా నేను నిరాకరిస్తాను. ఎట్లాగైతే మన ఇంట్లో కరెంటు పోతే పక్క ఇంట్లో చూస్తాం, అక్కడ కూడా పోయింది అంటే హాయి ఆనందం, లేకపోతే మన ఇంట్లో పోయిందే వాళ్ళింట్లో ఉందే అంటాం, బాధ మనుషులకి. అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు నువ్వు సద్బ్రహ్మాన్ని గొప్పగా చెప్పుకుంటున్నావు, నా శూన్యాన్ని మాత్రం నిరాకరిస్తున్నావు. శూన్యాన్నేమో లేదంటున్నావు, నిరాకరిస్తున్నావు. అప్పుడు నా శూన్యం నిరాకరిస్తే నీ సద్బ్రహ్మాన్ని కూడా నేను మిథ్యగా, అంటే ప్రపంచం మిథ్య అయితే నిరాకరించినట్లే కదా, లేని ప్రపంచమే కదా. అదేవిధంగా ఇప్పుడు నేను నిరాకరిస్తాను కదా అంటున్నాడు. అయితే అప్పుడు ఏం చెప్పాలి? ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. నేను నిన్ను ఒక ప్రశ్న వేస్తున్నాను అన్నారు. ఎవరు? విద్యారణ్యుల వారు అడుగుతున్నారు. సరే, సద్బ్రహ్మము కూడా మిథ్య. చూడండి ఇక్కడ ఎంత ఆలోచించాలో. సద్బ్రహ్మము మిథ్య అనుకుందాం, అవ్వదు అసలు. ఒకవేళ పూర్వపక్షి చెప్పినట్లుగా మిథ్య మిథ్య అని అన్నాడే అనుకో, మిథ్య అనేది ఉండడానికి దానికి ఒక మిథ్య అనేది భ్రాంతి, భ్రమ. ఎట్లాగైతే తాడుని పాముగా చూసినప్పుడు పాము ఎక్కడ కనపడుతోంది? త్రాటి మీద కనపడుతోంది. త్రాడు పాముకి అధిష్టానం. తాడు లేకుండా పాము కనపడుతుందా? కనపడదు. తాడు ఉంటేనే పాము కనపడుతుంది. కనుక జాగ్రత్త పురుషుడు ఉంటేనే స్వప్న పురుషుడు వస్తాడు.
మనందరం జాగ్రత్తలో ఉన్నాం. ఇప్పుడు నిద్రపోయినప్పుడు ఈ జాగ్రత్త వేకర్ అంటాం. జాగ్రత్త పురుషుడే నిద్రలో కలకంటాడు, డ్రీమర్ అవుతాడు. వేకర్ లేకుండా డ్రీమర్ వస్తాడా? జాగ్రత్త పురుషుడు లేకుండా స్వప్న పురుషుడు రాగలడా? ఆ? అంటే అధిష్టానం కావాలి. స్వప్నం అనేది భ్రాంతి. స్వప్నం అనే భ్రాంతి కలగడానికి అధిష్టానం ఉండాలి. ఎవరు? వేకర్. పాము కనపడటానికి తాడు కనపడాలి, తాడు ఉండాలి. తాడు కనపడటంగా, తాడు ఉంటే తాడు మీద పామును చూడగలుగుతావు. దాన్ని తాడుని అధిష్టానం అంటారు. అంటే భ్రాంతి, భ్రమ అనేటువంటిది ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు. నిరధిష్టానం, అధిష్టానం లేనటువంటి భ్రమ ఉండదు. మిథ్యాసర్పానికి తాడైతే కలగనేవాడికి వేకర్, మెలకు ఉన్నవాడికే నిద్రలో కల వస్తున్నది. మెలకువలో ఉన్న పురుషుడికి, జాగ్రత్త పురుషుడికి నిద్రలో కల వస్తుంది. వాడు లేకపోతే, వాడు మేలుకున్నాడు అనుకోండి, వేకర్ అయినాడు అనుకోండి, డ్రీమర్ గోవింద, కలగనేవాడు ఉండడు. కనుక బ్రహ్మ కూడా మిథ్య అయితే ఆ మిథ్యా బ్రహ్మానికి అధిష్టానం ఎవరు? జాగ్రత్త ప్రపంచం మిథ్య, దానికి అధిష్టానం బ్రహ్మము, సద్బ్రహ్మ. అందుకనే పుస్తకం ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, ఇల్లు ఉన్నది అంటున్నాం. ఆ ఉన్నది అనేది సత్ బ్రహ్మము, దానికి అధిష్టానం జగత్ నామరూపానికి. ఇప్పుడు బ్రహ్మ కూడా మిథ్య అయితే ఆ బ్రహ్మకు, మిథ్యా బ్రహ్మకు అధిష్టానం ఉండాలి కదా. అది భ్రాంతి అయితే అధిష్టానం ఏది? ఉనికి ఇచ్చేవాడు ఎవడు? ఎవరికి? సద్బ్రహ్మానికి. సద్బ్రహ్మం కూడా మిథ్య అయితే, సద్బ్రహ్మం అనే భ్రాంతి కనగైతే ఆ భ్రాంతికి అధిష్టానం ఎవరు? ఉనికినిచ్చేవాడెవరు? ఎట్లా ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాస ఆశ్రమము. ఇప్పుడు సన్యాసులు గృహస్థుల దగ్గర భిక్ష తీసుకుంటారు, ఆహారం ఇస్తారు గృహస్థులు. బ్రహ్మచారి కూడా గృహస్థుడి మీద ఆధారపడతాడు. వెనకటి రోజుల్లో చదువుకునేవాళ్ళు గృహస్థుల మీద ఆధారపడి బ్రహ్మచారులు చదువుకునేవాళ్ళు. గ్రామాల్లో వెళ్ళి భిక్షాటన చేసి గురువుగారికి కొంచెం ఇచ్చి వాళ్ళు తిని, గురువుగారు తిన్న తర్వాత మిగిలితే శిష్యులు తినేవాళ్ళు. అంటే బ్రహ్మచారులు కూడా గృహస్థుల మీద ఆధారపడ్డారు. వానప్రస్థులు కూడా, రిటైర్డ్ పీపుల్ కూడా ఏం చేస్తారు? పాపం గృహస్థుల మీదనే ఆధారపడతారు. ముసలి తల్లిదండ్రులు ఏం చేస్తారు? కొడుకులు పిల్లల మీద ఆధారపడతారు. అంటే 3 ఆశ్రమాలు గృహస్థాశ్రమం మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు గృహస్థుడు కూడా భిక్షాటనం చేశాడు అనుకోండి, బ్రహ్మచారి ఆశ్రమంలో బ్రహ్మచారి, వానప్రస్థాశ్రమంలో వానప్రస్థి, సన్యాసాశ్రమంలో సన్యాసి, వీళ్ళందరూ కూడా గృహస్థుడి దగ్గర భిక్ష తీసుకుంటున్నారు. ఇప్పుడు గృహస్థుడు కూడా భిక్షకి వెళితే అర్జునుడు అడిగినట్లుగా నేను కూడా సన్యాసిలాగా భిక్షాచర్యం చేస్తానన్నాడు. కృష్ణుడు తిట్టాడు, నువ్వు గృహస్థుడు అయ్యి నువ్వు ఎట్లా చేస్తావు భిక్షాటనం? అది నీకు కాదు, గృహస్థులకు కాదు. గృహస్థుడు కూడా భిక్షాటనం చేస్తే భిక్ష ఇచ్చేవాడు ఎవడు? సన్యాసి ఇస్తాడా? ఇవ్వలేడు. బ్రహ్మచారి ఇస్తాడా? ఇవ్వలేడు. వానప్రస్థి ఇస్తాడా భిక్ష? అన్నవాడు భిక్ష అంటే ఆహారం ఇస్తాడా? ఇవ్వలేడు. అట్లాగే ఇక్కడ బ్రహ్మ కూడా సత్తు, ఉనికి అనేది కూడా భ్రాంతి అయితే, మిథ్యా అయితే, ఆ మిథ్యా ఉనికికి మరొక ఉనికి కావాలి, ఉండడానికి అధిష్టానం కావాలి. నిరధిష్టాన మిథ్యా లేక భ్రాంతి వస్తువు ఉండదు అని అర్థం ఇక్కడ. అంటే సద్బ్రహ్మ మిథ్యా, ఉనికి అప్పు తీసుకున్నది. సద్బ్రహ్మ మిథ్య అయితే ఉనికిని అప్పు తీసుకోవాలి. అప్పిచ్చేవాడెవడు? అప్పిచ్చేవాడే ఉండడు కదా ఇంకా. కనుక ఉనికిని ఇచ్చే మరొక సత్తు కావాలి. ఓకే మరొక సత్తు ఉందనుకో, మరొక ఉనికి ఈ సత్ బ్రహ్మానికి ఉనికినిస్తుందంటే అనవస్థా దోషం వస్తుంది. శాస్త్రం చెప్పింది ఏకం సత్ అన్నది. 2 సత్తులు లేవు, ఒకటే సత్తు ఉన్నది, ఒకటే ఉన్నది. కనుక
ఒక సత్తు ఫస్ట్ సత్తు ఉనికి రెండో సత్తుకి ఆ, ఆమ్, ఉనికిని ఇస్తుందని చెప్పి చెప్పకూడదు. ఎందుకంటే అద్వైతం దోషం వస్తుంది అక్కడ. నిరధిష్టాన భ్రమ అంటే అధిష్టానం లేని భ్రాంతి పదార్థం క్వచిత్ న ఈక్షతే. మనం ఎక్కడ చూడం అట్లాంటిది, అనుభవంలో లేదు. క్వచిత్ న ఈక్షతే అంటే మనకి ఎక్కడ కనపడదు, అది మన అనుభవానికి రాదు, విరుద్ధం అన్నారు. కనుక మిథ్యా సర్పం కనిపిస్తుందంటే దానికి తాడు ఉండాలి. అక్కడ కళ వస్తున్నది అంటే కలగనేవాడు ఉండాలి. అట్లాగే మిథ్యా ప్రపంచం ఉన్నదంటే దానికి సత్ బ్రహ్మము ఆధారం, అధిష్టానం. కనుక నీ శూన్యం అనేటటువంటిది ఆ, దానికి ఇక్కడ చోటు లేదు అన్నాం. అది కల్పించబట్టానికి కూడా లేనిది ఎట్లా కల్పిస్తావయ్యా అన్నాడు. లేనిది ఆ, శూన్యము అయినట్లుగా నాది కూడా మిథ్య అన్నావు. ప్రపంచం మిథ్య అయినట్లు కూడా నా శూన్యం కూడా మిథ్య అనుకో. ఆ, కాదంటావా నీ బ్రహ్మం కూడా మిథ్యావే అని అంటావా? మిథ్య అవ్వడానికి బ్రహ్మానికి అధిష్టానం ఉండాలి కనుక అలా సంభవించదు కనుక అన్నారు. కనుక ఇప్పుడు 36వ శ్లోకంలో విద్యారణ్యుల వారు మళ్ళీ ఛాందోగ్య మంత్రాన్ని చెప్తున్నారు. సత్ ఉండి ఉన్నది అన్నాం. సత్ ఉండి ఉన్నది. మళ్ళీ పూర్వపక్షి అడుగుతున్నాడు ఏమని 36వ శ్లోకంలో. ఇప్పుడు 35వ శ్లోకం అర్థమైంది కదా. ఏమర్థమైంది? నా శూన్యము కూడా నువ్వు నిరాకరించావు, నీ యొక్క సత్తుని నేను నిరాకరిస్తాను అన్నాడు. నిరాకరిస్తే నీ సత్తు కూడా మిథ్యాయే అన్నావు, ఆ మిథ్యా సత్తుకి అధిష్టానం ఏమిటి అని నువ్వు చెప్పలేవు అన్నారు. కనుక ఇప్పుడు పూర్వపక్షిని ఖండించారు. మళ్ళీ ఇంకొక విషయంలో పూర్వపక్షి అడుగుతున్నాడు. సరే సత్ ఆసీత్ అన్నారు, సదేవ ఇదమగ్ర ఆసీత్ అన్నారు. సత్ ఆసీత్, సత్ ఉనికి ఉన్నది. ఉనికి ఉండడం ఏమిటి? 2 సార్లు ఎట్లా వస్తుంది? తప్పు కదా అంటాడు పూర్వపక్షి. ఇప్పుడు 36వ శ్లోకంలో చూడండి. సదాసీదితి శబ్దార్థః, సదాసీదితి శబ్దార్థ భేదే వైగుణ్యమాపతేత్, అభేదే పునరుక్తి స్యాత్, మైవం లోకే తథేక్షణాత్. మొదటి లైన్ ఏమో పూర్వపక్షి. సదాసీదితి శబ్దార్థే వైగుణ్యం ఆపతేత్ అంటే ఏమిటి? ఈ 35వ శ్లోకానికి ప్రతిపదార్థం చూసాం, అర్థం చూసాం, తాత్పర్యం. ఇప్పుడు 36వ శ్లోకంలో పూర్వపక్షం ఏమడుగుతున్నా అంటే, నువ్వు కూడా సత్ ఆసీత్ అంటున్నావు కదా. సత్ ఉండెను, ఆసీత్ అంటే భూతకాలం, ఉండెను అంటున్నావు కదా. సత్పదార్థం ఉండెను అన్నప్పుడు ఇక్కడ ఇతి అని చెప్తే శబ్ద అర్థే శబ్దార్థ భేదే, సత్ ఆసీత్ అని 2 శబ్దాలు అర్థభేదము ఉంటే, వాటికి అర్థభేదం ఉన్నదనుకోండి. సత్ ఉనికి, ఆసీత్ ఉండెను, ఉనికి ఉండెను. సద్బ్రహ్మమునికే సత్ అంటే ఉనికి తెలుగులో. ఉనికి ఉండెను ఏమిటి? మళ్ళీ 2 సార్లు ఎందుకు చెప్తున్నావు? ఈ 2 అర్థాలకు గనక భేదం గనక ఉంటే ఇప్పుడు 2 వస్తువులు ఉన్నట్లు అవుతున్నది కదా. 2 వస్తువులు అవుతాయి కదా. ఇందాక నేను చెప్తే సత్తు ఒక్కటే ఉంది, దానికి అధిష్టానం వేరే అధిష్టానం ఉండదు కనుక ఆ సత్తే అధిష్టానం అన్నావు. ఒక సత్తుకి ఇంకో సత్తు అధిష్టానం అయితే నువ్వేమో ద్వైతం వస్తుందన్నావు. ద్వైత బాధ అంటే ద్వైతం వస్తుంది, అద్వైతానికి బాధ కలుగుతుందన్నావు. మరి అట్లయితే ఇప్పుడు నువ్వు చెప్పినా కూడా సత్ ఆసీత్ అని అంటే
ఉండెను, ఉనికి ఉండెను అంటే అది ఎట్లా సంభవిస్తుంది అని అడుగుతున్నాడు. వైగుణ్యం అద్వైత సిద్ధాంత హాని. వైగుణ్యం అంటే అద్వైత సిద్ధాంతానికి హాని వస్తున్నది కదా. ఎట్లా వస్తుంది అంటే ఆపతేత్ కలుగుతున్నది అని అర్థం. ఆపతేత్ అంటే అద్వైత సిద్ధాంతానికి హాని కలుగుతున్నది. ఎప్పుడు వాటి కనుక భేదం ఉంటే ఉనికి ఉండెను, ఉనికి వేరు ఉండడం వేరు, అప్పుడు ద్వైతం రాలేదా? మరి ద్వైతం వచ్చింది కదా. ఉనికి ఒకటి, ఉండడం ఒకటి, రెండు ఉన్నాయి. అప్పుడు ఉనికి ఉండుట, ఉనికి ఉండెను, సత్ ఆసీత్ అని అంటే అప్పుడు ద్వైతమైంది కదా అన్నాం. అలా కాదు. పోని అభేదే, అభేదే రెండో లైన్ చూడండి. అభేదే పునరుక్తి స్యాత్. అభేదే అంటే ఆ రెండిటికి భేదం లేదంటావా? సత్ ఆసీత్కి రెండిటికి భేదం లేదు అని అంటే ఒకటే ఆ రెండు కూడా అంటే మరి రెండుసార్లు ఎందుకు చెప్పడం? పునరుక్తి దోషం అని అర్థం. పునరుక్తి స్యాత్ అంటే చెప్పింది చెప్తున్నావు మళ్ళీ. సత్ ఉనికి ఉండెను, ఉనికి ఉండెను అనేది రెండు పదాలు వేరైతే ద్వైతం ప్రాబ్లం. వేరు కాదు ఒకటే అంటే చెప్పింది చెప్పడం పునరుక్తి దోషం అంటారు. దాన్ని చెప్పకూడదు అట్లా. అప్పుడు పునరుక్తి దోషం వస్తుంది కదా. ఈ రెండు పదములకి అర్థభేదం లేకపోతే పునరుక్తి దోషము, చెప్పిన దాన్ని తిరిగి చెప్పడం అంటారు దాన్ని. ఇది పూర్వపక్షం. అప్పుడు సమాధానం చెప్తున్నారు. మైవం లోకే తదేక్షణాత్. అలా చెప్పొద్దు నువ్వు. మ ఏవం అంటే ఆ విధంగా నువ్వు ప్రయోగాన్ని చెయ్యకూడదు. ఎవరు చెప్తున్నారు? విద్యారణ్యుల వారు. ఎవరికి? శూన్యవాదికి. ఆ విధంగా నువ్వు చెప్పకూడదు. ఎందుకంటే లోకమునందు సప్తమి విభక్తి. తథా ఆ విధంగా, తథా ఈ క్షణాత్ ఆ విధంగా ఉదాహరింపబడుతోంది. ఉనికి ఉండెను అనేది ఉపయోగిస్తున్నాము. ఏ విధంగా అంటే ఉదాహరణ చెప్తున్నారు 37వ శ్లోకంలో. ఆ ఉదాహరణ చదివితే మనకు అర్థమవుతుంది. కర్తవ్యం కురుతే వాక్యం బ్రూతే ధార్యస్య ధారణం ఇత్యాది వాసనావిష్టం ప్రత్యానేత్సది తీరణం. అర్థం చూస్తాం. తర్వాత తాత్పర్యం అంటే వివరణ. తాత్పర్యం అంటే వివరణ. ప్రయోగం ప్రపంచంలో కూడా ఉంది. ఉనికి ఉండెను అనేది తప్పు లేదు, పునరుక్తి కాదు. ఏ విధంగా అయితే కర్తవ్యం కురుతే చెయ్యదగినటువంటి పనిని చేస్తున్నాడు. చేయదగిన కృధాతు రెండు కూడా. కర్తవ్యం అంటే చేయబడదగిన కార్యమును కురుతే చేయుచున్నాడు అంటున్నామా లేదా? ప్రపంచంలో అది పునరుక్తి అవుతుందా? కాదు. అదేవిధంగా వాక్యం బ్రూతే అంటే ఏమిటి? వాక్యమును అంటే పలుకదగినటువంటి, మాట్లాడదగినటువంటి దాన్ని మాట్లాడుతున్నాడు. మళ్ళీ రెండుసార్లు వచ్చిందిగా మాట్లాడటం. మాట్లాడదగిన దానిని మాట్లాడుతున్నాడు అంటే పలుకదగిన దాన్ని పలుకుతున్నాడు. పలుకదగిన పలుకును పలుకుతున్నాడు అంటున్నావా లేదా? వాక్యం బ్రూతే. మూడవ ఉదాహరణ ధార్యస్య ధారణం. ధరింపబడదగినటువంటి దాని యొక్క ధరించుట అంటే ధరింపబడదగిన దానిని ధరించుచున్నాడు. ధార్యస్య ధారణం. మూడవ ఉదాహరణం ధార్యస్య ధారణం కర్తవ్యం కురుతే వాక్యం బ్రూతే ఇత్యాది మొదలైనటువంటి ఈ ప్రయోగాలు, ఇటువంటి ప్రయోగాలు లోకంలో వాడుకలో ఉన్నాయి. వాసనావిష్టం
ఇటువంటి మొదలైన ప్రయోగాలు సంస్కారంతో అంటే అనేక ఆ, శ- శతాబ్దాలుగా మనుషులు వాడుతున్నారు. అంటే అది వస్తున్నది పరంపరగా. దానికి అనుగుణంగా అదేవిధంగా సత్ ఆసీత్, సత్పదార్థము ఉన్నదని ఈరణం చెప్పబడుచున్నది. చెప్పుటకు చెప్పుట సంభవించుచున్నది అని అర్థం. ఈరణం అంటే పలుకుతున్నాం. ప్రత్యా ప్రతి వాసనావిష్టం ప్రతి ప్రత్యాం నేస్యసి. సద్ ఇది ఈరణం. ప్రతి ఈరణం అన్నారు. వాసనావిష్టం సద్ ఆసీత్ ఇది, సదాసీదితి ఈరణం చెప్పబడుచున్నది అని అర్థం. మిగతా శ్లోకాలు వచ్చే వారం చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.